అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. క్రికెట్‌లో అసాధ్యమైన రికార్డ్ అంటూ ఏదీ లేదు. ఎలాంటి రికార్డ్ అయినా ఎప్పుడో ఒకసారి బ్రేక్ కావాల్సిందే. వన్‌డేల్లో 200 అసాధ్యం అనుకున్నాం. కానీ సచిన్ కొట్టేశారు. టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ మాత్రమే తెలిసిన వారికి లారా 400 పరుగులతో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. వన్‌డేల్లో 400 పరుగుల మార్కు కష్టం అనుకున్నాం. ఇప్పుడు ప్రతి జట్టు అలవోకగా కొట్టేస్తుంది. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం 100 సంవత్సరాల రికార్డ్స్ కూడా బద్దలైపోతున్నాయి. అయితే కొన్ని రికార్డ్స్ మాత్రం ఊహించుకోవడానికి కూడా వామ్మో అనేలా ఉంటాయి. ఎప్పుడో సెట్ చేసిన ఈ రికార్డ్స్ ఇప్పటికీ సేఫ్ గానే ఉన్నాయి. అసలు ఈ రికార్డ్స్ బద్దలవుతాయా అనేలా కొన్ని అసాధ్యమైన రికార్డ్స్ ఉంటాయి. క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ పదిలంగా ఉండే ఒక 3 రికార్డ్స్ ను ఇప్పుడు చూద్దాం. ఒకటి బ్రియాన్ లారా 400 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోర్. టెస్ట్ మ్యాచ్ లో ఒక్క జట్టు ఒక ఇన్నింగ్స్ లో 400 చేస్తే భారీ స్కోర్ అని అంటాం. కానీ అదే స్కోర్ కు ఒక ప్లేయర్ మాత్రమే కొడితే ఏమనాలి? ఆ ఇన్నింగ్స్ ని ఏమని వర్ణించాలి? 2004 ఏప్రిల్ 12న వెస్టిండీస్ క్రికెటర్ బ్రయాన్ చార్లెస్ లారా ఇంగ్లాండ్ పై తన బ్యాటింగ్ తో అద్భుతం చేశారు. అప్పటి వరకు ట్రిపుల్ సెంచరీ మాత్రమే తెలిసిన వారికి 400 పరుగులు కూడా చేయొచ్చని నిరూపించారు. అప్పటికి 117 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ చూడని ఒక క్రేజీ మూమెంట్ అది. 778 నిమిషాలు ఓపిక్గా ఏకాగ్రతతో క్రీజ్ లో ఉన్న లారా 582 బంతుల్లో 400 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. లారా ఇన్నింగ్స్ లో 43 ఫోర్లతో పాటు 4 సిక్సర్లున్నాయి. ఈ రికార్డు వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. వెస్టిండీస్ దిగ్గజం గ్యారీ సోబర్స్ 1958లో 365 పరుగులతో అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును నమోదు చేశారు. ఈ రికార్డు 36 ఏళ్ల పాటు పదిలంగా ఉంది. 1994లో వెస్టిండీస్ కే చెందిన బ్రయాన్ లారా దాన్ని బద్దలు కొట్టడం విశేషం. ఇంగ్లాండ్ తో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ లో 375 పరుగులతో వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. అయితే 2003 అక్టోబర్లో ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూ హెడెన్ జింబాబ్వేపై 380 పరుగులు చేసి లారా రికార్డును బద్దలు కొట్టారు. కానీ పాపం ఆ రికార్డు 6 నెలలు మాత్రమే నిలిచింది. నా రికార్డుని అందుకుంటావా అన్నట్లుగా 2004 ఏప్రిల్లో లారా క్రికెట్ చరిత్రలోనే 400 పరుగుల వ్యక్తిగత స్కోర్ సాధించిన తొలి ఆటగాడిగా అవతరించారు. తిరిగి తన రికార్డును తానే సొంతం చేసుకున్నాడు. అంతకు ముందు 375 పరుగులు చేసిన ఇంగ్లాండ్ మీదే లారా 400 పరుగుల ఘనతను అందుకోవడం విశేషం. లారా 400 పరుగుల రికార్డ్ 22 ఏళ్లైనా ఇప్పటికీ పదిలంగా ఉంది. ఈ క్రమంలో ఏ ఒక్కరు కూడా కనీసం 380 పరుగుల దగ్గరకు కూడా రాలేదు. టెస్టుల్లో ఈ రికార్డు బ్రేక్ చేయడం అసాధ్యం అనేలా ఉంది. ఎందుకంటే ఒక ప్లేయర్ 400 పరుగులు స్కోర్ కొట్టాలంటే 2 రోజులు బ్యాటింగ్ చేయాల్సినంత ఓపిక, డెడికేషన్ ఉండాలి. అదే సమయంలో వేగంగా ఆడాలి. ప్రస్తుత క్రికెట్ లో ఇలాంటి క్రికెటర్స్ కరువయ్యారు. ఒకవేళ కష్టపడి మాక్సిమం 300 కొట్టినా జట్టు విజయం గురించి ఆలోచించి ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నారు. దీంతో 400 పరుగుల రికార్డ్ కళ ఇంకా అలానే ఉంది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ 2019లో పాకిస్తాన్ పై 335 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఆ సమయంలో లారా రికార్డ్ బ్రేక్ అవుతుందని భావించారు. కానీ జట్టు విజయం కోసం ఆలోచించి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఈ రికార్డుకు అత్యంత చేరువలో మరొకరు వచ్చారు. సౌత్ ఆఫ్రికా స్టాండింగ్ కెప్టెన్ ముల్డర్ జింబాబ్వేపై 367 పరుగులు చేసి చరిత్ర సృష్టించేలా కనిపించారు. అయితే లంచ్ తర్వాత సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరి ఫ్యూచర్ లో ఈ రికార్డ్ ఎవరు బద్దలు కొడతారో చూడాలి. ఈ లిస్ట్ లో ఉన్న రెండో రికార్డ్ రోహిత్ శర్మ వన్డేలో నెలకొల్పిన 264 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోర్. సాధారణంగా 264 పరుగులంటే వన్డే క్రికెట్ లో ఒక జట్టు గెలవడానికి సరిపోయే స్కోర్. కానీ అంత స్కోర్ ను టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ ఒక్కడే కొట్టి క్రికెట్ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేశారు. నిపుణులను సైతం ఆశ్చర్యపోయేలా చేసిన ఆ ఇన్నింగ్స్ గురించి ఎంత పొగిడినా తక్కువే. 2014లో ఈడెన్ గార్డెన్ స్టేడియంలో శ్రీలంకతో జరిగిన ఆ మ్యాచ్ లో రోహిత్ పూనకం వచ్చినట్టు ఆడారు. లంక బౌలర్లను ఊచకోత కోస్తూ 173 బంతుల్లో ఏకంగా 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 264 పరుగులు బాదారు. ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే ఇప్పటికీ అత్యధిక స్కోర్ కావడం గమనించాల్సిన విషయం. ఆ రోజు రోహిత్ ధాటికి స్టేడియం మొత్తం హిట్ మ్యాన్ అంటూ కేకలు. అందరి దృష్టి రోహిత్ బ్యాటింగ్ పైనే ఉంది. బౌండరీ రోప్ దగ్గరికి ఇన్నిసార్లు వెళ్లాలా, ప్రేక్షకుల మధ్యలో ఇన్నిసార్లు వాలిపోవాలా అని బంతే భయపడిన రోజు. ఆ బంతికి నోరుంటే ఇలా కొడతారేంటి సార్, పగిలిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అనేదేమో. ఇంతలా విధ్వంసం సృష్టించిన ఈ రికార్డ్ 12 ఏళ్లైనా ఇంకా చెక్కు చెదరలేదు. ఒక్క ఇన్నింగ్స్ లో బౌండరీలు, సిక్సర్లతో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్మెన్ కూడా రోహిత్ శర్మనే. 186 పరుగులను కేవలం బౌండరీలు, సిక్సర్ల ద్వారానే రోహిత్ కొట్టడం విశేషం.
గిల్, ఇషాన్ కిషన్ కష్టపడి డబుల్ సెంచరీ కొట్టిన రోహిత్ దగ్గరికి దరిదాపుల్లో కూడా రాలేకపోయారు. డబుల్ సెంచరీ తర్వాత కూడా ఇంకో 65 పరుగులు చేయాలంటే వన్డేల్లో అసాధ్యంగా కనిపిస్తుంది. ఒకవేళ రోహిత్ 264 పరుగుల రికార్డ్ బ్రేక్ చేయాలంటే ఓపెనర్ అయి ఉండాలి. ఇన్నింగ్స్ మొత్తం క్రీజ్ లో ఉండాలి. దూకుడుగా ఆడాలి. అలసిపోకుండా ఓపికతో, ఏకాగ్రతతో, డెడికేషన్ తో బ్యాటింగ్ చేయాలి. ఇవన్నీ సాధ్యం అవడం చాలా కష్టం. ఇక మూడో అసాధ్యమైన రికార్డ్ టీ20లో క్రిస్ గేల్ నెలకొల్పిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ 175. వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ క్రిస్ గేల్ ఆడిన 175 పరుగుల ఇన్నింగ్స్ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఒక అద్భుతం. 2013 ఈ విండీస్ వీరుడు తన తుఫాన్ బ్యాటింగ్ తో ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ప్రత్యర్థి పూణే వారియర్స్ పై కేవలం 66 బంతుల్లోనే 175 పరుగులు చేసి క్రికెట్ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేశారు. 2013 ఏప్రిల్ 23న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన గేల్ టీ20 చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ మార్క్ అందుకున్నారు. గేల్ ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 17 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ రికార్డు 13 ఏళ్లైనా టీ20 క్రికెట్ లో ఇంకా సేఫ్ గా ఉంది. వరల్డ్ క్రికెట్ లో ప్రతి ఏడాది ఎన్నో లీగులు జరుగుతాయి, వందల సంఖ్యలో మ్యాచ్లు ఆడతారు. కానీ గేల్ రికార్డు మాత్రం ఇప్పటి వరకు టచ్ చేయలేకపోయారు. 100 పరుగులు అలవోకగా కొట్టేసినా ఆ తర్వాత 150 పరుగులకు చేరుకోవడం చాలా కష్టమైపోతుంది. ఒకవేళ 150 పరుగులు చేసినా 175 పరుగులు చేయడం అనేది అత్యంత కష్టం. ఓపెనర్ గా దిగి 20 ఓవర్ల పాటు విధ్వంసం సృష్టించిన ఇలాంటి రికార్డ్ బ్రేక్ చేయడం దాదాపు అసాధ్యం. 3 ఫార్మాట్లో నెలకొల్పిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డ్స్ ఏళ్లు గడిచినా ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. మరి ఈ 3 రికార్డ్స్ లో ఏది ముందు బ్రేక్ అవుతుంది? ఆ బద్దలు కొట్టే మొనగాడి ఎవరో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.